నువ్వు క్రైస్తవుడువా? అవునండి. నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే నీ కారు ఎక్కకపోదును. చా, అనవసరంగా 30 రూపాయలకు కక్కుర్తిపడి ఈ కారు ఎక్కాను. ఏంటి ఇంత సీరియస్గా ఉంది ఇవిడే? ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఇక్కడే కారు దిగిపోయేలా ఉంది. కొంచెం ఆ పుస్తకం లోపల పెట్టు. మీరే తీసి కొంచెం డాష్బోర్డ్లో పెట్టేయండి, ట్రాఫిక్గా ఉంది కదా. నేను ఆ పుస్తకాన్ని ముట్టుకోను. ఒక్క మాట పెద్దమ్మ గారు. నన్ను పెద్దమ్మ అనుకో. సరేనండి, ఒక్క మాట అడగాలి. అడుగు. అది బైబిల్ అంటే మీకెందుకంత అసహ్యం? అది మా మతాచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మంట కలిపేసింది. అందుకే నాకు అసహ్యం. దాని అట్ట చూడు, నలుపు. నలుపు అంటే ఏంటి? అశుభం. దీని అట్టే అశుభం. జుట్టు నల్లగా ఉంటుంది కదా, కనుగుడ్డు కూడా నల్లగానే ఉంటుంది. ఇవి కూడా అశుభమేనంటారా? మీరు పెట్టుకునే కాటుక, మీ గ్రంథాలలో ప్రింట్ చేసే అక్షరాల రంగు కూడా నలుపే. చెడును నలుపుతో పోలుస్తాం, అంతేకాని నలుపు చెడు కాదు. ఇలాంటి పనికిమాలిన లాజిక్లు చెప్పే కదా మా మతంలో ఉన్న అందరినీ లాక్కుపోతున్నారు. నేను ఆ కాలంలోనే డిగ్రీ చదివాను. నీ లాజిక్లేవి నా దగ్గర సాగవు. లాజిక్లు కాదు పెద్దమ్మ గారు. పెద్దమ్మ అనొద్దన్నానా? బేసిక్స్ లేని మతంలో ఉన్నవాడివి. నీతో మాట్లాడటమే అనవసరం. బేసిక్సా? అవును. మా మతాచారాల వెనకాల సైన్స్ ఉంది, సాంప్రదాయాల వెనకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అందుకే మా మతస్థులు పసుపు గడపలకు రాస్తారు, యాంటీబయోటిక్. మీ మతస్థులు పసుపు వాడతారా? మీకంత నాలెడ్జ్ లేదు. ఏమండి, గడపలకు పసుపు రాస్తే బ్యాక్టీరియా రాదంటారా? అవును. మరి కిటికీ నుండి వస్తేనో? హ్మ్? లోపలికి వచ్చే వారి బట్టల్ని అంటుకుని వస్తే? అయినా ఈ మధ్యన గడపలకు పసుపు రంగు వేస్తున్నారు కానీ పసుపు రాయట్లేదు కదా. మేము పసుపు వాడతాం అంటే యాంటీబయాటిక్ కదా, కర్రీస్లో వాడి తింటాం, అప్పుడే కదా పనిచేస్తుంది.